అధ్యాయము దైవాసుర స్వభావాలు అనే క్లాస్ అనే చాప్టర్ చెప్పుకుందాము. ముందుగా మంగళాచరణ్. ఓం అజ్ఞాన తిమిరాంధస్య జ్ఞానాంజన శలాకయ చక్షురున్మిలితం యేన తస్మై శ్రీ గురవే నమః. శ్రీ చైతన్య మనోభీష్టం స్థాపితం యేన భూతలే స్వయం రూపా కదా మహ్యం దదాతి స్వపదాంతికం. వందేహం శ్రీ గురు శ్రీయుత పదకమలం శ్రీ గురున్ వైష్ణవాంశ్చ శ్రీ రూపం సాగ్రజాతం సహగణ రఘునాథాన్వితాం తాం సజీవం సాద్వైతం సావధూతం పరిజన సహితం కృష్ణ చైతన్య దేవం శ్రీ రాధా కృష్ణ పాదాం సహగణ లలితా శ్రీ విశాఖాన్వితాంశ్చ. హే కృష్ణ కరుణా సింధు దీన బంధో జగత్పతే గోపేశ గోపికా కాంత రాధా కాంత నమోస్తుతే. తప్త కాంచన గౌరాంగి రాధే వృందావనేశ్వరి వృషభానుసుతే దేవి ప్రణమామి హరిప్రియ. వాంఛాకల్పతరోభ్యశ్చ కృపా సింధుభ్య ఏవ చ పతితానాం పావనేభ్యో వైష్ణవేభ్యో నమో నమః. अनंत कोटि वैष्णव भक्त वृंद की जय, श्रील प्रभुपाद की जय, श्रील गुरुदेव की जय. जय श्री कृष्ण चैतन्य प्रभु नित्यानंद श्री अद्वैत गदाधर श्रीवासादि गौर भक्त वृंद. हरे कृष्णा कृष्ण कृष्ण हरे हरे, हरे राम 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 हरे हरे. हरे कृष्ण माताजी सन ప్రభుజీ. ఈ రోజు మనము భగవద్గీతలోని 16వ అధ్యాయము దైవాసుర స్వభావాల గురించి తెలుసుకుందాము. ఇందులో ముఖ్యంగా శ్రీకృష్ణ భగవానుడు దైవీ గుణములంటే ఏంటి, ఆసురీ గుణములంటే ఏంటి అనేటివి చెప్తారు. 26 యొక్క దైవీ గుణాలు, దైవీ స్వభావాలు 26 లక్షణాల గురించి చెప్తారు. ఆసురీ గుణాలు 6 గుణాలు చెప్తారు. ఈ దైవీ గుణాలైతే ఏమి, ఆసురీ గుణాలైతే ఏమి, ఒక మనిషిలో ఎలా అభివృద్ధి చెందుతాయి, ఆసురీ గుణాల వ్యక్తుల యొక్క మనోభావాలు ఎలా ఉంటాయి, వాళ్ళ ఆలోచనలు ఎలా ఉంటాయి అనేది చెప్తారు. ఆ తర్వాత ఒక వ్యక్తి ఆసురీ గుణం నుంచి దైవీ గుణానికి ఎలా వృద్ధి చెందగలుగుతారు, ఆసురీ గుణాలు ఎలా నివృత్తి చేసుకోగలుగుతారు అనే విషయం గురించి కూడా చెప్తారనమాట. ఇక్కడ మొదటి 3 శ్లోకాలలో శ్రీకృష్ణ భగవానుడు దైవీ గుణాల గురించి చెప్తారు. దైవీ గుణాలు అంటే ఏంటి అంటే సత్వగుణ వ్యక్తుల్లో ఉండే లక్షణాలు అన్నమాట ఇవి. అంటే ఎవరైతే సత్వగుణంలో ఉంటారో వారి యొక్క లక్షణాలు, లేదా ఈ లక్షణాలు ఉన్న వాళ్ళు సత్వగుణంలో ఉన్నట్టు లెక్క అన్నమాట. ఈ గుణాలు అనేటివి, ఈ సత్వగుణం అనేది మనకి చాలా ఇంపార్టెంట్. సత్వగుణము త్రిగుణాల్లో ఒకటైనప్పటికీ కూడా మనకి భక్తిలో ముందుకు వెళ్ళాలన్నా, ఆధ్యాత్మికంగా ముందుకు వెళ్ళాలన్నా, మోక్ష మార్గంలో పురోగతి చెందాలన్నా ఒక వ్యక్తి కనీసం సత్వగుణంలో ఉండాలన్నమాట. అది బేసిక్ ఫౌండేషన్. సత్వగుణం అనేది బేసిక్ ఫౌండేషన్. రజో తమో గుణాలలో ఉండే వ్యక్తుల్లో ఆసురీ స్వభావాలు ఉంటాయి అంటారు. అంటే దైవీ స్వభావము అంటే సత్వగుణ వ్యక్తుల్లో ఉండే లక్షణాలు, ఆసురీ స్వభావాలు అంటే రజో తమో గుణ వ్యక్తుల్లో ఉండే లక్షణాలని ఆసురీ గుణాలు అని చెప్తారనమాట. ఈ సత్వగుణాలు ఉన్నంత మాత్రాన మనము భగవద్ధామం చేరుతామని కాదు. మన భక్తి చేస్తేనే భగవద్ధామం అనేది చేరుతాము. కానీ ఈ ప్రతి మనిషిలో సత్వగుణ లక్షణాలు అనేటివి కంపల్సరీ ఉండాలి. ఎందుకంటే భక్తికి ఈ గుణ లక్షణాలు ఉపయోగపడతాయి అన్నమాట. ఇప్పుడు ఒక ఏరోప్లేన్ ఉందనుకోండి, అది డైరెక్ట్ గా గాల్లోకి టేకాఫ్ అవ్వదు కదా. రన్వే మీద కాసేపు పోయిన తర్వాత ఆ తర్వాత ఫ్లైట్ టేకాఫ్ అవుతుంది అనమాట. అంటే ఇక్కడ రన్వే ఏంటి అంటే, ప్లేన్ కి రన్వే ఏంటి అంటే సత్వగుణాలు. సత్వగుణం ఉంటేనే మనము భక్తి చేసి ఆ తర్వాత భగవద్ధామం అనేది చేరుకోగలుగుతాం. కాబట్టి ఆ గుణాలు ఏంటి అనేది, సత్వగుణ లక్షణాలు ఏంటి అనేది భగవంతుడు మొదటి 3 శ్లోకాలలో చెప్తారు. ఒకసారి చూద్దాము. అభయం సత్వ సంశుద్ధిర్జ్ఞాన యోగా వ్యవస్థితి, దానం దమశ్చ యజ్ఞశ్చ స్వాధ్యాయస్తపౌ ఆర్జవం, అహింసా సత్యం అక్రోధ త్యాగ శాంతిర్ అపైశునం, దయా భూత్వేష్వ అలోలుప్తం మార్దవం హ్రీ అచాపలం, తేజః క్షమా ధృతి శౌచం అద్రోహో అనీతి నాతిమానిన భవంతి సంపదం దైవీం అభిజాతస్య భారత. ట్రాన్స్లేషన్ చదవండి. హరే కృష్ణ మాతాజీ, నేను చదువుతాను మాతాజీ. శ్రీ చదవండి మాత. భగవానుడు పలికెను, ఓ భారత వంశీయుడా,
భయరాహిత్యము, జీవన స్థితి పవిత్రీకరణ, ఆధ్యాత్మిక జ్ఞాన సముపార్జన, దాన గుణము, ఆత్మ నిగ్రహము, యజ్ఞాచరణము, వేదాధ్యయనము, తపస్సు, సరళత్వము, అహింస, సత్యము, క్రోధరాహిత్యము, త్యాగము, శాంతి, ఇతరుల దోషమును నిన్నుకుండుట, జీవులందరి పట్ల దయ, లోభరాహిత్యము, మృదత్వము, సిగ్గు, దృఢ నిశ్చయము, తేజస్సు, క్షమ, ధైర్యము, శుచిత్వము, అసూయ రాహిత్యము, గౌరవవాంఛ లేకుండుట అను ఈ దైవ గుణముల దైవీ స్వభావం కలిగిన వ్యక్తులకు చెందినవి. హరే కృష్ణ మాతాజీ. 26 హరే కృష్ణ మాతాజీ. 26 లక్షణాల గురించి చెప్తారు. సత్వగుణంలో ఉండే వ్యక్తులు యొక్క లక్షణాలు దైవీ గుణాలు అని అంటారు. మొదటిగా ఇది అన్ని గుణాలు అందరిలో చూస్తాము, అందరూ పెంపొందించుకోవాలి. కానీ కొన్ని గుణాలు కొన్ని ఆశ్రమాల వారికి ఖచ్చితంగా ఉండాలన్నమాట. 4 ఆశ్రమాలు ఉన్నాయి కదా మనకు. ఆధ్యాత్మిక స్థితిలో 4 ఆశ్రమాలు ఉన్నాయి. ఏంటివి? బ్రహ్మచారి, గృహస్థ, వానప్రస్థ, సన్యాసాశ్రమం. ఈ 4 ఆశ్రమాలు ఉన్నాయన్నమాట. వీటిలో కొన్ని ఆశ్రమాల వారికి ఖచ్చితంగా ఉద్దేశించబడినాయి అన్నమాట. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ అభయం అంటే ఏంటి? భయం లేకుండా ఉండటం. అలా ఎవరు ఉండగలుగుతారు? భయం లేకుండా ఎవరు ఉండగలుగుతారు అంటే ఎవరైతే భగవంతుడి పైన పూర్తిగా ఆధారపడి ఉన్నారో, భగవంతుని పూర్తిగా శరణాగతి వేడుకున్నారో అటువంటి వాళ్ళకి భయం అనేది ఉండదన్నమాట. ఇది మనము మెయిన్ గా సన్యాసాశ్రమం వాళ్ళకి ఉద్దేశించబడినది. సన్యాసాశ్రమంలో ఉండే వాళ్ళకి ఇన్కమ్ ఉండదు. వాళ్ళేం పని చేయరు. అంటే ధనం కోసం, వాళ్ళు శాలరీ కోసం ఏమి పని చేయరు. వాళ్ళకి ఏ బ్యాంక్ బ్యాలెన్స్ ఉండదు. వాళ్ళకి కేవలం వాళ్ళు భగవంతుని కృప మీదనే ఆధారపడి ఉంటారన్నమాట. వాళ్ళు భగవంతుడి పైననే శరణాగతి చెంది ఉంటారు. ఎవరైతే భగవంతుని పట్ల పూర్తిగా ఆధారపడి ఉంటారో వాళ్ళు అభయంగా ఉంటారన్నమాట. హరే కృష్ణ. ఎవరు మ్యూట్ లోకి వెళ్తారా లలితా మాతాజీ? మ్యూట్ లోకి వెళ్ళండి. సరే. ఇప్పుడు మరి గృహస్థులు కూడా ఎవరైతే భగవంతుని మీద పూర్తిగా ఆధారపడి ఉంటారో వాళ్ళు అభయంగా ఉంటారు. అంటే ఏది జరిగినా భగవంతుని ఆజ్ఞ లేనిదే నాకు జరగదు. ప్రతి దానికి లాభమో నష్టమో ఏదైనా సరే అది భగవంతుని కృపగా భావిస్తారనమాట. ఇప్పుడు అంబరీష్ మహారాజు ఉన్నారు. ఆయన గృహస్థ మరియు మహారాజు కూడా. ఒకసారి ఏమవుతుంది, అతని దగ్గరికి దుర్వాస ముని వస్తారు. దుర్వాస ముని సన్యాసి. కానీ ఆయన ఏకాదశి గడియలు ముగించే టైంలో, ఏకాదశి వ్రతం ముగించే టైంలో ద్వాదశి గడియల్లో వస్తారు దుర్వాస ముని. వస్తే ఆయన దుర్వాస మునికి చెప్తారు, ఆతిథ్యం స్వీకరించండి, ప్రసాదం స్వీకరించండి మా దగ్గర అని చెప్తే అంబరీష్ మహారాజు అప్పుడు దుర్వాస ముని నేను స్నానం చేసి వస్తాను అని చెప్పి వెళ్తారు. నది దగ్గరికి వెళ్తారు. ఎంత టైంకి తిరిగి రారు. అప్పుడు ఏమవుతుంది, ద్వాదశి గడియలు ముగిసే లోపల మనము ఏకాదశి వ్రతాన్ని వదిలిపెట్టాలి. కాబట్టి అంబరీష్ మహారాజు తులసి తీర్థం కొంచెం తీసుకుంటారు. ఆ తర్వాత తీసుకున్న వెంటనే ఆ దుర్వాస మహర్షి వస్తారు. ఆయనకు తెలుస్తుంది ఇట్లా అంబరీష్ మహారాజు నాకు ఆతిథ్యానికి ఆహ్వానించి ఇలా తులసి తీర్థం తీసేసుకున్నారు అని తెలుస్తుంది. అప్పుడు ఆయనకి చాలా కోపం వస్తుంది. వెంటనే ఒక అగ్ని రాక్షసుని సృష్టిస్తాడనమాట. ఆ అగ్ని రాక్షసుడు అంబరీష్ మహారాజ్ మీదకి వస్తా ఉంటే కూడా అసలు ఆయనకి ఎటువంటి భయం అనేది లేకుండా అంబరీష్ మహారాజు ఎక్కడ ఉన్న చోట అక్కడే నిలబడతాడు. కనీసం కదలడానికి కూడా ప్రయత్నం చేయడు అనమాట. అంటే అతను పూర్తిగా భగవంతుని పైన ఆధారపడ్డాడు. అతనికి భయం అనేది లేదు అంబరీష్ మహారాజ్కి. ఎప్పుడైతే అంబరీష్ మహారాజ్ మీదకి ఇది రాక్షసుడు వస్తున్నారో వెంటనే భగవంతుడు తన సుదర్శన చక్రాన్ని పంపిస్తారనమాట. అది దుర్వాస మునిని వెంబడిస్తుంది. దుర్వాస ముని సన్యాసి అయినా కూడా ఆ సుదర్శన చక్రానికి భయపడి పారిపోతాడనమాట. అట్లా ఎవరైతే భగవంతుని పట్ల పూర్తి విశ్వాసము, శరణాగతి మరియు ఆధారపడి ఉంటారో, ఏది జరిగినా భగవంతుడి కృప వల్లనే నాకు జరుగుతుంది అని ఎవరైతే అనుకుంటారో వాళ్ళు అభయంగా ఉంటారు అని చెప్తారనమాట.
ఆ తర్వాత సత్వ సంశుద్ధి అంటే ప్రతి మనిషి తన యొక్క స్థితిని పవిత్రీకరించుకోవాలన్నమాట. కొన్ని నియమాలు, కొన్ని నిబంధనలు పాటించడం ద్వారా తన స్వీయ పరిస్థితిని పవిత్రీకరించుకోవాలన్నమాట. ఇది కూడా సన్యాసుల గురించి సన్యాసాశ్రమంలో వాళ్ళు ముఖ్యంగా చేయాలన్నమాట. ఎలా పవిత్రీకరించుకుంటాము? మనమైతే హరే కృష్ణ మహామంత్రాన్ని జపం చేయడం ద్వారా మరియు 4 నియమాలు పాటించడం ద్వారా మనము సత్వ సంశుద్ధి స్వీయ పవిత్రీకరణ చేసుకుంటాం. అలాగే జ్ఞానయోగ వ్యవస్థిత అంటే ఆధ్యాత్మిక జ్ఞానాన్ని పెంపొందించుకోవాలన్నమాట. ఇది కూడా సన్యాసాశ్రమంలో ఉండే వాళ్ళు మెయిన్ గా చేయాలి. ఈ అభయము, సత్వ సంశుద్ధిరు, జ్ఞానయోగ వ్యవస్థితి ఈ 3 సన్యాసాశ్రమంలో వాళ్ళకి ఉద్దేశించబడినవి. కానీ ప్రతి ఒక్కరూ వారికి చేతనైనంత వరకు చేయాలన్నమాట. ఈ సన్యాసాశ్రమంలో ఉండే వాళ్ళకి వేరే వ్యాపకం ఉండకూడదు. స్వీయ పవిత్రీకరణ మరియు ఆధ్యాత్మిక జ్ఞానాన్ని సంపాదించి ఆ జ్ఞానాన్ని ఇతరులకు అందించి ఆ విధంగా అందరినీ కృష్ణ చైతన్యవంతుల్ని చేయాలి. ఎలాగైతే శ్రీల ప్రభుపాదుల వారు సన్యాసాశ్రమంలో తీసుకున్నారు, ఆ తర్వాత కృష్ణ చైతన్యాన్ని పంచిపెట్టారు, అందరికీ పంచిపెట్టారు. శ్రీల ప్రభుపాదుల వారి కృప వల్లనే మనం ఈరోజు భగవద్గీత అనేది చదువుతున్నాము. తర్వాత దానం చేయవలసి వస్తుందంటే ఇది మెయిన్ గా గృహస్థులకి ఉద్దేశించబడినది దానం అనే లక్షణము. ఎందుకంటే మిగతా 3 ఆశ్రమాల వారికి సోర్స్ ఆఫ్ ఇన్కమ్ అనేది ఏది ఉండదు. బ్రహ్మచారులకి వాళ్ళు అధ్యయనం చేస్తూ ఉంటారు, స్టూడెంట్ లైఫ్. ఆ తర్వాత వానప్రస్థ వాళ్ళు రిటైర్ అయిపోయింటారు. సన్యాసాశ్రమం వాళ్ళు అసలు ధనం కోసం ఏ పని చేయరు. కాబట్టి మెయిన్ గా దానం అనేది గృహస్థులకి ఉద్దేశించబడినది అనమాట. ఈ దానం కూడా మనము సరైన వాళ్ళని చూసి దానం చేయాలన్నమాట. అపాత్ర దానం అనేది చేయకూడదు. ఎందుకంటే మనము ఎవరికైనా దానం ఇచ్చి వారు ఆ డబ్బులతో ఏదైనా సిగరెట్ కొనుక్కొని తాగినా, మద్యపానం చేసినా, ఇంకా వేరే దేనికైనా జూదంలో ఆ డబ్బులు పెట్టినా, ఇంకా వేరే దేనికైనా పాపకృత్యాలకి ఆ డబ్బును వినియోగిస్తే దాని ఫలితము దానం చేసిన వాళ్ళు తీసుకోవాల్సి వస్తుంది అనమాట. కాబట్టి కృష్ణ చైతన్యం ప్రచారం చేయడానికి మనము దానం చేయడము, లేదా భాగవతం ప్రచారం చేయడానికి, ఇలా ఎవరైతే శ్రీకృష్ణ భగవానుని యొక్క సేవలోనే అంకితమైనటువంటి వైష్ణవులకి, అటువంటి వాళ్ళకి దానం చేస్తే, కృష్ణ చైతన్యాన్ని ప్రచారం చేయడానికి మనం ఎంతో కష్టపడి సంపాదించిన డబ్బుని దానం చేస్తే అది అన్ని దానాల్లోకి అత్యుత్తమ దానము అని చెప్తారనమాట. దమశ్చ అంటే ఇంద్రియ నిగ్రహము, ఆత్మ నిగ్రహం అన్నమాట. ఇది కూడా మెయిన్ గా గృహస్థులకే ఉద్దేశించబడినది. ఎందుకంటే మిగతా ఆశ్రమాల వారికి అసలు ఇంద్రియ భోగం అనేదే ఉండదన్నమాట. బ్రహ్మచారి ఆశ్రమంలో వాళ్ళకి కఠినమైన నియమాలు ఉంటాయి. వాళ్ళు ఎల్లప్పుడూ శాస్త్రాలను అధ్యయనం చేయాల్సి ఉంటుంది. వానప్రస్థ సన్యాసాశ్రమంలో అసలు ఇంద్రియ భోగం అనే ఆలోచనే ఉండదన్నమాట. కాబట్టి ఇది గృహస్థులకు సంబంధించినది. ఎందుకంటే గృహస్థులకి కొంతవరకు ఇంద్రియ భోగము ఇచ్చారనమాట. కంట్రోల్డ్ సెన్స్ గ్రాటిఫికేషన్ అంటారనమాట దాన్ని. మన ఇంద్రియ భోగము కొంచెము అనుమతించారనమాట. అది కంట్రోల్ గా సెన్స్ గ్రాటిఫికేషన్ అనేది కంట్రోల్ గా చేయాలి అనేది చెప్తారనమాట. అది గృహస్థులకు ఇచ్చారు. ఆ తర్వాత యజ్ఞ అంటే ఈ కలియుగంలో మనము జపయజ్ఞమే చెప్తామన్నమాట. సంకీర్తన యజ్ఞం, హరినామమే కలియుగంలో యజ్ఞాచరణం అన్నమాట. హరినామాన్ని కీర్తించడమే, హరే కృష్ణ మహామంత్రాన్ని జపించడం, హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ 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 హరే హరే. కలియుగంలో యజ్ఞాచరణము అంటే అది హరినామమే, సంకీర్తన యజ్ఞమే అని అంటారు అన్నమాట. కలికాలంలో శ్రీకృష్ణ భగవానుడు నామరూపంలో అవతరించారు. కలికాలే నామరూపే కృష్ణావతార అని చెప్తారంట. శ్రీకృష్ణ భగవానుడికి శ్రీకృష్ణుని యొక్క నామముకి ఎటువంటి తేడా అనేది లేదు. అవి రెండు అభిన్నము. కృష్ణ నామముకి శ్రీకృష్ణ భగవానుడికి ఎంత శక్తి అయితే ఉందో, శ్రీకృష్ణుని యొక్క నామానికి కూడా అంతే శక్తి ఉందన్నమాట. ఈ ముల్లోకాలలో కృష్ణ నామానికి, హరినామానికి మించిన పవిత్రీకరణ చేసే పద్ధతి ఇంకొకటి లేదు అని కూడా చెప్తారు. ఇంకా
పురాణాల్లో ఏమని చెప్తారు? హరేర్ నామ ఇవ కేవలం కలౌ నాస్తి ఏవ నాస్తి ఏవ నాస్తి ఏవ గతిరన్యద అని చెప్తారంట. అంటే కలియుగంలో మనము ముక్తిని పొందాలన్నా, భగవద్ధామం చేరాలన్నా హరినామం 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 తప్ప మనకు వేరే గత్యంతరం లేదు అని కూడా చెప్తారనమాట పురాణాలలో. ఆ తర్వాత స్వాధ్యాయ, అధ్యయనం చేయాల అంటే భగవద్గీత, భాగవతం ఇవన్నీ. ఇది మెయిన్ గా బ్రహ్మచారులకు ఉద్దేశించబడినది అనమాట. వాళ్ళు స్టూడెంట్ లైఫ్ లో అన్ని నేర్చుకోవాలి అన్నట్టు. ఆ తర్వాత తపస్సు, తప అంటే మనము మన స్వచ్ఛందంగా ఒక అసౌకర్యాన్ని తీసుకోవడం అన్నమాట. మనం స్వచ్ఛందంగా తీసుకోవాలి, ఇన్వాలంటరీగా మనకి అసౌకర్యంగా ఉన్నా కూడా ఆ పని చేస్తాం అనమాట. ఎందుకు అంటే ఫర్ హయ్యర్ పర్పస్, ఫర్ హయ్యర్ కాజ్, గొప్ప విషయాన్ని సాధించాలి అంటే తపస్సు అనేది మనము చేయాలి. అంటే ఇప్పుడు మనము బ్రహ్మముహూర్తంలో లేస్తాము, కానీ అది ఎంత అసౌకర్యంగా ఉంటుంది, అసలు లేయాలని కూడా మనకి ఉండదు, కానీ లేస్తాము. ఎందుకు అంటే ఆ టైంలో మనము జపం చేస్తే, అది సత్వగుణంలో ఉంటాం కాబట్టి జపం చేస్తే మనం భక్తిలో త్వరగా ముందుకు వెళ్ళొచ్చు, భగవంతుని యొక్క కృప అనేది మనకు దొరుకుతుంది అని చెప్పి మనము స్వచ్ఛందంగా దాన్ని స్వీకరిస్తాం. అలాగే మనము 4 నియమాలు పాటించడం కూడా ఒక రకమైన తపస్సు. శ్రీల ప్రభుపాదుల వారు 4 నియమాలు ఇచ్చారు కదా, అది కూడా పాటించడం ద్వారా అది కూడా ఒక రకమైన తపస్సే అన్నమాట. ఆ తర్వాత ఆర్జవం అంటే సింప్లిసిటీ, సరళత్వం అంటే మన వేష భాషలోనే కాదు, మన నడవడికలో కూడా మరి మన యొక్క స్వభావంలో కూడా సరళత్వం అనేది ఉండాలి. మనము స్ట్రైట్ ఫార్వర్డ్ గా ఉండాలి, డొంకతిరుగుడుగా మాట్లాడకూడదు. ఆ తర్వాత మోసం చేయడం అనేది ఉండకూడదు, హానెస్టీగా ఉండాలన్నమాట, నిజాయితీతో ఉండాలి అని చెప్తారు. అది కూడా సత్వగుణం, దైవీ స్వభావము అని చెప్తారు. నెక్స్ట్ అహింస అంటే హింస చేయకుండా ఉండడం, ఏ జీవిని అనవసరంగా చంపకూడదు అని చెప్తారు. ఇంకా ఇక్కడ ప్రభుపాదుల వారు అహింస అంటే మెయిన్ గా మాంసభక్షణ చేయకూడదు అని మనం అనుకుంటాము, అది కూడా అహింసనే. కానీ ఎదుటి వాళ్ళని సూటిపోటి మాటలతో నొప్పించకుండా ఉండడము అహింస అని అంటారు. ఇంకా ప్రభుపాదుల వారు భాష్యంలో ఏం రాస్తారు అంటే, ఏ జీవి యొక్క జీవ పరిణామ అభ్యుదయమును మనము ఆటంకపరచకూడదు అని చెప్తారనమాట. జీవ పరిణామ అభ్యుదయము మనము ఆటంకపరచకూడదు అని చెప్తారనమాట. అంటే జీవ పరిణామం అంటే ఇప్పుడు ఒక మేకని తీసుకున్నాం అనుకోండి, అది ఆ శరీరంలో కొన్ని సంవత్సరాలు ఉండాలి, ఒక 10 ఏళ్ళలో దాని ఆయుష్ ఒక 10 ఏళ్ళలో 15 ఏళ్ళలో ఉండాలి అని రాసుంటుంది. భగవంతుడు దానికి ఆ లైఫ్ రాసుంటారు. కానీ సడన్ గా ఒక రోజు ఎవరో వచ్చి దాని యొక్క మాంసం కోసము సడన్ గా వచ్చి దాన్ని నరికేస్తే, అప్పుడు దాని ఆయుష్ తీరక ముందుకే మధ్యలోనే మనము దాన్ని చంపేసినాం అనమాట. కాబట్టి అది ఏం చేయాల్సి వస్తుంది, మళ్ళీ అదే మేక జన్మని అది మళ్ళీ తల్లి గర్భంలోకి పోయి మళ్ళీ అదే మేక జన్మలో పుట్టి ఆ 15 సంవత్సరాల ఆయుష్ని పూర్తి చేసుకోవాల్సి వస్తుంది. అంటే అది పుట్టడం అనేది చాలా అసౌకర్యంగా ఉంటుందన్నమాట. అంతేకాకుండా ఇప్పుడు ఆ మేక, ఫర్ ఎగ్జాంపుల్ చెప్తున్నాను, ఒక 100 జన్మల తర్వాత మనిషి జన్మ వస్తుంది అని రాసుంటే గన అది రావడానికి మనం మధ్యలో ఆటంకపరిచాము, దానికి లేట్ చేసామన్నమాట. కాబట్టి ఏ జీవి యొక్క పరిణామాన్ని మనము ఆటంకపరచకూడదన్నమాట. భగవంతుడు ఏ విధంగా అయితే దాని పరిణామం జరిగి లాస్ట్ కి మానవ జన్మ వస్తుంది కదా, అలా వచ్చే క్రమాన్ని మనము మధ్యలో ఆపకూడదు అని చెప్తారంట. అలా చేయడం కూడా హింసనే అవుతుంది అని చెప్తారు ప్రభుపాదుల వారు. ఆ తర్వాత సత్యం, వీలైనంత వరకు మనము నిజాయితీగా ఉండాలి, నిజాలనే మాట్లాడాలి. మన సొంత లాభం కోసం, మన స్వార్థం కోసం సత్యాన్ని వక్రీకరించకూడదు అని చెప్తారనమాట. ఆ తర్వాత అక్రోధ అంటే క్రోధరాహిత్యం, అంటే చిన్న చిన్న వాటికి కోపం తెచ్చుకోవడము. వీలైనంత వరకు మనము కోపాన్ని దిగమింగుకోవాలి, కంట్రోల్ చేసుకోవాలి. కొన్ని రెచ్చగొట్టే పరిస్థితి వచ్చినా సరే కూడా
మనము కోపాన్ని ప్రదర్శించకూడదు అని చెప్తారు. అంటే ఎవరైతే తీవ్రమైన కోపము చెందుతారో వాళ్ళ శరీరం అంతా మలినమైపోతుంది అని కూడా శాస్త్రాలలో రాసి ఉందన్నమాట. ఆ తర్వాత స్నానం కూడా చేయాల్సి వస్తుంది అనమాట. ఎప్పుడైతే మనం విపరీతంగా కోపం తెచ్చుకుంటామో అప్పుడు మన శరీరంలో కెమికల్ రియాక్షన్స్ వల్ల మలినమైపోతుంది అని కూడా చెప్తారనమాట. ఆ తర్వాత మనము అలాగని చెప్పి మనము కోపాన్ని ప్రదర్శించాలి. ఎప్పుడు ప్రదర్శించాలి? ఎవరైతే భగవంతుని పట్ల గాని, ఎవరైతే వైష్ణవుల పట్ల గాని అపరాధం చేస్తుంటారో అప్పుడు మనం కోపాన్ని ప్రదర్శించాలన్నమాట. వాళ్ళని కంట్రోల్ చేయడానికి మనం కోపాన్ని ప్రదర్శించాలి. ఇప్పుడు హనుమాన్ ఉన్నారు, ఆంజనేయ స్వామి. తను గొప్ప రామ భక్తుడు. పోయినాడు, లంకకి పోయినాడు. శ్రీ సీతామాత అన్వేషణలో లంకకు చేరుకుంటాడు. అక్కడ అతనికి సీతామాత యొక్క పరిస్థితి చూసి రావణాసుడి మీద చాలా కోపం వస్తుంది. లంకను మొత్తము తగలబెట్టేస్తాడు అనమాట. ఆంజనేయ స్వామి చేసింది తప్ప అంటే తప్పు కాదు. అది ఒక వైష్ణవికి భక్తులకి ఇంతగా బాధ పెట్టే వాళ్ళని కోపంలో హనుమంతుడు చేసింది కరెక్టే అని చెప్తారనమాట. అలాగే మనము మన ఇంట్లో కూడా ఇప్పుడు భక్తుల ఇల్లు చూసుకోండి, ఆ తర్వాత భక్తులు కాని వాళ్ళ ఇల్లు చూసుకోండి. ఎవరైతే భక్తులు కాదో వాళ్ళు ఏమనుకుంటారో, భార్య భర్త పిల్లలు ఉంటారు. భర్త ఏమనుకుంటాడు, భార్య నేను చెప్పినట్టు వినాలి అని అంటారు. ఎప్పుడైతే భార్య తను చెప్పినట్టు వినదో భర్తకి కోపం వస్తుంది, కంట్రోల్ చేసుకోలేడు, అరుచుకుంటారు. ఎప్పుడైతే భార్య ఏమనుకుంటుంది, భర్త నేను చెప్పినట్టు వినాలి అని అనుకుంటుంది. భర్త అనుగుణంగా లేడో తనకి, భార్యకి భర్త అనుగుణంగా లేడు అంటే, అనుగుణంగా లేడు అంటే ఆమె చెప్పినట్లు వినట్లేదు. అప్పుడు మళ్ళీ గొడవ అవుతుంది, వాళ్ళిద్దరికి అరుచుకుంటారు. అదే పిల్లలు ఏమనుకుంటారు, అమ్మ నాన్న నేను చెప్పినట్టు వినాలి, నా కోసమే వీళ్ళు పని చేయాలి అని అనుకుంటారు అనమాట. అట్లా ఎవరి తృప్తి కోసము వాళ్ళు ఉండేటట్లయితే కన్నా ఎప్పుడు ఆ ఇంట్లో ఎప్పుడు గొడవలు, కోపము ఇవి ఎక్కువగా ఉంటాయి అన్నమాట. అదే మనం భక్తుల ఇల్లు తీసుకున్నాము అంటే గన భర్త ఏమనుకుంటాడు, నా భార్య ఏమనుకుంటుంది, భర్త సంపాదించేది నా కోసం మాత్రమే కాదు, కృష్ణుడే మనకి ఇదంతా ఇస్తున్నాడు కాబట్టి కృష్ణుడి సేవలో భర్త యొక్క సంపదను కొంచెము ఇవ్వాలి అని అనుకుంటుంది. ఆ తర్వాత భర్త ఏమనుకుంటాడు, భార్య నా కోసమే సేవ చేయడానికి ఉద్దేశించబడలేదు, ఆమె కూడా భగవంతుని అంశనే, ఆమె కూడా వైష్ణవినే, కాబట్టి భగవంతుని సేవ చేయాలి, నేను దాంట్లో సహకరిస్తాను అనుకుంటారు. అప్పుడు పిల్లలు కూడా అనుకుంటారు, ఇది అమ్మా నాన్న ఇద్దరు కృష్ణ చైతన్యవంతులైతే పిల్లలు కూడా కృష్ణ చైతన్యంలోనే ఉంటారనమాట. అంటే వాళ్ళు కృష్ణుని సెంటర్ గా పెట్టుకొని కృష్ణుని యొక్క కోరికను, కృష్ణుని సంతృప్తి పరచడానికి ముగ్గురు ఒకేదానికి, భర్త అనుకోండి, భార్య అనుకోండి, పిల్లలు అనుకోండి, వాళ్ళు కృష్ణుని సెంటర్ గా పెట్టుకొని కృష్ణుని యొక్క తృప్తి చెందాలని అందరూ కష్టపడతారు. కాబట్టి అటువంటి కుటుంబము సంతోషంగా ఉంటుంది, కోపం అనేది ఉండదు అని చెప్తారనమాట. ఏ ఫ్యామిలీలో అయితే కలిసి ప్రార్థన చేస్తారో అటువంటి ఫ్యామిలీ ఎప్పటికీ కలిసి ఉంటుంది, అటువంటి ఫ్యామిలీలో విడాకులు అనేటివి రావు అని చెప్తారనమాట. నెక్స్ట్ త్యాగం అనేది మనము మన కోపాన్ని త్యాగం చేయొచ్చు, మనము విపరీతమైన సెన్స్ గ్రాటిఫికేషన్ ని మనము త్యాగం చేయొచ్చు. శాంతి అంటే ఎప్పుడు మనిషి శాంతిగా ఉంటారు, పీస్ ఫార్ములా ఆల్రెడీ మనకి భగవంతుడు చెప్పేస్తున్నారు. ఏంటిది అది అంటే కన భోక్తారాం యజ్ఞ తపస సర్వలోక మహేశ్వరం సుహృదం సర్వభూతానం జ్ఞాత్వామాం శాంతి మృచ్చతి. అంటే ఎవరైతే మనం చేసే యజ్ఞ తపస్సులకి శ్రీకృష్ణ భగవానుడే భోక్త, అంటే ఎంజాయర్ ఈజ్ కృష్ణ అండ్ సర్వలోక మహేశ్వరం అండ్ కంట్రోలర్ ఈజ్ ఆల్సో కృష్ణ అండ్ సుహృదం సర్వభూతానం. నాకు గొప్ప వెల్విషర్ ఎవరన్నా ఉన్నారు అంటే అది శ్రీకృష్ణ భగవానుడే. అంటే భోక్త శ్రీకృష్ణుడే, కంట్రోలరు శ్రీకృష్ణుడే, శ్రేయోభిలాషి కూడా
శ్రీకృష్ణ భగవానుడే అని ఈ మూడు ఎవరైతే ఆ ఏ డౌట్ లేకుండా అర్థం చేసుకుంటారో వాళ్ళు ఖచ్చితంగా శాంతిని పొందుతారు అని చెప్తారనమాట. అపైశునం. అపైశునం అంటే నో ఫాల్ట్ ఫైండింగ్. ఇతరులలో మనము తప్పులు ఎంచకుండా ఉండడం అన్నమాట. ఇది చాలా ఇంపార్టెంట్. ఈ దీని గురించి ఈ ఫాల్ట్ ఫైండింగ్ అనేది మనం ఇతరులను నిందించడం ద్వారా, ఇతరులలో తప్పులు ఎంచడం ద్వారా మనకి మనం అనుభవించే కష్టాలన్నీ కూడా దాని వల్లనే వస్తున్నాయి అన్నమాట. దీని గురించి ఒక మాతాజీ క్లాస్ లో చెప్తే నేను విన్నాను. ఏమని అంటే మనము మన కర్మ ఎలా ట్రాన్స్ఫర్ అవుతుంది అనేది ఆమె చెప్పారు, ఆ మాతాజీ చెప్పారు. ఎలా చెప్పారంటే మనము ప్రతిరోజు మన కర్మ ఫలాలని మోస్తా ఉంటాం అనమాట. మన ఒక బాస్కెట్ లాంటిది అనుకోండి, మన తల మీద ఉంటుంది. దాంట్లో మన మంచి కర్మ ఫలితాలు, చెడు కర్మ ఫలితాలు మనం రోజు మన తల మీద మోస్తా ఉంటాం అనమాట. మన చెడు కర్మ ఫలాలు అంటే మనం ఇప్పుడు ఈ జన్మలో చేసినవి అనుకోండి, ముందు జన్మల్లో చేసినవి అనుకోండి, అవన్నీ మనం మోస్తా ఉంటాం అనమాట. మన చెడు కర్మ, బ్యాడ్ కర్మ వల్ల మనకి ఏమొస్తుందంట, 4 రకాలుగా మనం ఇబ్బంది పడతాం అనమాట. ఏ విధంగా ఇబ్బంది పడతామంటే మనకు ఆరోగ్య సమస్యలైనా రావచ్చు, శారీరకమైన ఆరోగ్య సమస్యలు రావచ్చు, లేదా మానసికమైన ఆరోగ్య సమస్యలు రావచ్చు, లేదా మనకు ఆర్థికంగా నష్టపోవచ్చు, లేదా మన సంబంధాలు చెడిపోవచ్చు. మన బ్యాడ్ కర్మ వల్ల ఈ 4 ఏదో ఒక విధంగా మనము ఇబ్బంది పడతామంట. కానీ ఎప్పుడైతే మనము ఇతరులను నిందించి వాళ్ళ యొక్క బ్యాడ్ కర్మని మనం తీసుకున్నామంటే ఆ ఫలితం ఎలా వస్తుందంటే నాలుగు అనుభవిస్తామంట అప్పుడు. అంటే మన శారీరకంగా ఆరోగ్యం దెబ్బతింటుంది, మానసిక సమస్యలు వస్తాయి, ఆర్థిక నష్టం వస్తుంది, మరియు సంబంధాలు కూడా చెడిపోతాయి అన్నమాట. మరి ఈ ఇతరుల నుంచి మనకి బ్యాడ్ కర్మ, మన కర్మ ఎలాగో మనము అనుభవిస్తున్నాము, ఇతరుల నుంచి మనకి ఎలా వస్తుంది అని అంటే గన ఎప్పుడైతే మనము వేరే వాళ్ళలో తప్పులు ఎతుకుతామో, నింద చేస్తామో అప్పుడు మనకి ట్రాన్స్ఫర్ అవుతుందంట. ఎగ్జాంపుల్ ఎట్లా చెప్తారు అంటే, ముగ్గురు మాతాజీలు ఉన్నారనుకోండి, ఒకరు ఏ, ఒకరు బి, ఒకరు సి అనుకోండి. ఒక ఏ మాతాజీ బి మాతాజీకి చెప్తా ఉందన్నమాట. ఎవరి గురించి? సి మాతాజీ గురించి. సి మాతాజీ విజయవాడలో ఉంది అనుకోండి. అప్పుడు ఏ మాతాజీ అంటది బి మాతాజీతో, చూడు, ఆమె మాతాజీ విజయవాడలో ఉంది కదా, సి మాతాజీ, ఆమె ఈ తప్పు చేసింది, ఆమెలో ఇలా ఉంది, ఇంతకు ముందు ఇలా చేసింది అని చెప్తుందన్నమాట. చెప్పడం మొదలు పెడుతుంది. ఎప్పుడైతే ఏ మాతాజీ అలా సి మాతాజీ మీద చెప్పడం మొదలు పెడుతుందో వాళ్ళిద్దరికి ఒక కనెక్షన్ ఏర్పడుతుంది అనమాట. ఏమవుతుంది అంటే, ఇప్పుడు సి మాతాజీ బుట్టలో కూడా ఉంటాయి కదా మంచి కర్మ ఫలాలు, చెడు కర్మ ఫలాలు. ఎప్పుడైతే ఆమె తప్పుగా మాట్లాడడం, తప్పులు ఎంచడం మొదలు పెట్టిందో అప్పుడు వెంటనే సి మాతాజీలో తల మీద ఉన్న బుట్టలో ఉన్న చెడు కర్మ, బ్యాడ్ కర్మ మొత్తం ఏ మాతాజీకి వస్తుంది అనమాట. అసలు చెప్పడం ద్వారానే వచ్చేస్తుందంట. ఆ తర్వాత ఈ బి మాతాజీ వింటుంది కదా, ఆమె ఏం చేస్తుంది, ఆమె ఏమనుకుంటుంది మనసులో, ఆమె గురించి చెప్తా ఉంది, సి మాతాజీ గురించి చెప్తా ఉంది, ఈమె మాత్రం తక్కువ ఏంటి అని అనుకుంటుంది. వినే మాతాజీ అనుకుంటుంది అనమాట. ఎప్పుడైతే అలా అనుకుంటుందో అప్పుడు ఏ మాతాజీకి బి మాతాజీకి కూడా మధ్యలో ఒక కనెక్షన్ అనేది ఏర్పడుతుంది. అప్పుడు ఏ మాతాజీ చేసిన చెడు కర్మల ఫలితాలు, బ్యాడ్ కర్మ మొత్తం బి మాతాజీకి వస్తుంది. ఇంకా ఈ వినయ్ మాతాజీకి ఇంకొక కష్టం ఉంది. ఏంది అంటే, ఆమె ఏమంటుంది, దాన్ని యాడ్ చేస్తుంది అనమాట. కొంచెం ఎక్కువ చెప్తుంది. అవును, నువ్వు చెప్పినది కరెక్టే, ఆమె ఇప్పుడే కాదు ఎప్పటి నుంచో అలా చేస్తా ఉంది, ఆమె ఒకటే కాదు వాళ్ళ ఇంట్లో వాళ్ళు కూడా అట్లాంటి వాళ్ళే అని దానికి యాడ్ చేసి చెప్తుంది అనమాట. ఆమె ఎప్పుడైతే ఆమె యాడ్ చేస్తుందో అప్పుడు సి మాతాజీకి బి మాతాజీకి కూడా ఒక కనెక్షన్ ఏర్పడుతుంది. అప్పుడు సి మాతాజీ యొక్క బ్యాడ్ కర్మ మొత్తం బి మాతాజీకి వస్తుంది. ఆమె ఉన్నది కాకుండా యాడ్ చేసి చెప్పింది కదా, కాబట్టి బి మాతాజీ దగ్గర ఉండే గుడ్ కర్మ కూడా సి మాతాజీకి వెళ్ళిపోతుంది అనమాట. వినే వాళ్ళది ఇంకా ఎక్కువ నష్టం తెలుసుకోండి. వేరే వాళ్ళ నుంచి బ్యాడ్ కర్మ వస్తా ఉంది, ఆమె చేసిన గుడ్ కర్మ వేరే వాళ్ళకి వెళ్ళిపోతా ఉంది అనమాట. కాబట్టి చూడండి, మనము వేరే వాళ్ళ కర్మ మనకి రాకుండా ఉండాలి అంటే ఎవరిలోనూ మనము ఫాల్ట్ ఫైండింగ్ అనేది చేయకూడదు అనమాట. అందరూ అనుకోవచ్చు,
ఎంతో మంది చెడ్డ పనులు చేస్తూ హ్యాపీగా బతికేస్తున్నారు. మనం చేస్తే ఏముంది అని. అప్పుడు అందరూ ఆ చెడ్డవాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళ గురించి 100 మంది మాట్లాడుకున్నారనుకో, వాడిట్లా చేసినాడు, ఇది చేసినాడు, అది చేసినాడని. ఆ 100 మంది తన బ్యాడ్ కర్మని తీసేసుకుంటున్నారు. వీళ్ళ గుడ్ కర్మని అతనికి ఇచ్చేస్తున్నారు. కాబట్టి ఆయన తప్పులు చేసే వాళ్ళు హ్యాపీగా బతికేస్తున్నారనమాట. అలా కాబట్టి మన వైష్ణవులంతా ఏం చెప్తారంటే, ఇతరులను నిందించొద్దు, ఇతరులకు గౌరవం ఇయ్యండి, ఇతరులకు ప్రేమించండి, ఆ త వినమ్రతగా హంబుల్ గా ఉండండి అని చెప్తారనమాట. ఈ ఫాల్ట్ ఫైండింగ్ అనేది చాలా కష్టం అన్నమాట. ఇది అందుకే మనకి ముందు లక్షణాలలో 12వ అధ్యాయంలో వైష్ణవ లక్షణాలలో భగవంతుడు ఏం చెప్తారు, మౌని అని కూడా చెప్తారన్నమాట. మౌని అంటే మౌనంగా ఉండడం అని కాదు. అంటే మాట్లాడితే భగవంతుని గురించి మాట్లాడాలి, లేదా మనకి అవసరం, మన జాబ్ కి అవసరమైన వాటి గురించి మాట్లాడాలి తప్ప ఇంకా వేరే వాటి గురించి, ఇతరుల గురించి అసలు మాట్లాడకూడదు అని చెప్తారనమాట. అపైశునం అంటే నో ఫాల్ట్ ఫైండింగ్, ఇతరులలో తప్పులు ఎంచకుండా ఉండడము అని చెప్తారు. దయ అంటే ఇతర జీవుల పట్ల అయితే ఏమి దయగా ఉండడం. భూతేశ్వ అలోలుప్తం అంటే ఏంటి అంటే లోభం లేకుండుట. అంతా నాకే కావాలి, తన సొంత తనకి లాభం పొందడం కోసం ఇతరులను మోసం చేయడం కూడా సొంత లాభం కోసం. మార్దవం అంటే మృదుత్వం, అంటే సింపుల్ గా సాఫ్ట్ గా మాట్లాడడం అన్నమాట. అంటే వినమ్రత కలిగి ఉండడం, హంబుల్నెస్ గా ఉండడం. అచాపలం అంటే మనము ఒక పని చేస్తాము, దాంట్లో సక్సెస్ వచ్చినా ఫెయిల్యూర్ వచ్చినా స్టేబుల్ గా ఉండడం అన్నమాట. మనము ఒక పని చేయడం ద్వారా దాంట్లో నష్టపోయినాం అనుకోండి, వెంటనే నిరాశకి గురి అయిపోయి ఇంకా జీవితం ఏమీ లేదు అని చెప్పి నిరాశ గురి చెందడము, కలత చెందడము ఇవి చేయకూడదు అనమాట. మనము ముందుకు వెళ్ళడానికి మళ్ళీ ప్రయత్నం అనేది చేయాలన్నమాట. తేజ అంటే ఇది మెయిన్ గా ఎవరికి ఉద్దేశించబడినది, క్షత్రియులకు ఉద్దేశించబడినది అనమాట. క్షత్రియులు ఎలాంటి వాళ్ళంటే బలహీనల్ని రక్షించాలి, క్షమించడము నేర్చుకోవాలి. ఫస్ట్ చిన్నవైతే ఏమి ప్రతిదీ మనము క్షమించడం నేర్చుకోవాలి. ఎందుకు అంటే మనకు ఏది జరిగినా కూడా మనము మనకి ఏది జరిగినా అది మన పూర్వకర్మ ఫలం వల్లనే వస్తుంది అనే విషయాన్ని మనం తెలుసుకోవాలన్నమాట. ఇక్కడ అపైశునం అని చెప్పాను కదా, నో ఫాల్ట్ ఫైండింగ్ అనేది, దానికి ఒక చిన్న స్టోరీ కూడా ఉంది. మనము భాగవతంలో చూస్తాము. ఏంటి అంటే, ఒకసారి పరీక్షిత్ మహారాజ్ కి ఒక కంప్లైంట్ వస్తుందన్నమాట. మన రాజ్యంలో ఇట్లా 4 నియమాలు ఉల్లంఘిస్తున్నారు అన్నట్టు వస్తుందన్నమాట. అప్పుడు తెలుసుకుందామని చెప్పి రథం మీద పరీక్షిత్ మహారాజు వెళ్తారు. అప్పుడు ఒక నల్లటి వ్యక్తి మహారాజు వేషంలో ఉంటారు. అతను ఏం చేస్తుంటాడు అంటే, ఒక ఎద్దు 3 కాళ్ళ మీద తెల్లగా ఉంటుంది, ధర్మదేవతని ఎద్దు రూపంలో ఉంటుంది, 3 కాళ్ళు పోయింటాయి, ఒక కాలు మీద నిలబడి ఉంటుంది. ఆ కాల్ని కూడా కొడతా ఉంటాడనమాట. ఆ వ్యక్తి, ఒక నల్లగా ఉండే వ్యక్తి మహారాజు వేషంలో ఉంటాడు, కానీ అతను శూద్రుడు. సో కొడతా ఉంటాడనమాట. పక్కన భూమాత ఆవు రూపంలో ఉంటుంది. ఆమె బక్క చిక్కిపోయి ఉంటుంది, ఏడుస్తా ఉంటుంది అనమాట. ఎప్పుడైతే ఈ దృశ్యాన్ని పరీక్షిత్ మహారాజు చూస్తాడో వెంటనే రథం దిగి, నా రాజ్యంలో ఆవుని, గోమాతని, ఎద్దుని ఏడిపిస్తున్నారా ఎవరు? వెంటనే ఆయన ఖడ్గం తీసి అతన్ని చంపబోతాడనమాట. ఇట్లా ఎత్తి పట్టుకుంటాడు చంపడానికి. పట్టుకొని ఒక్కసారి కన్ఫర్మ్ చేసుకుందాము అని చెప్పి ఆ ఎద్దుని అడుగుతారనమాట. అడిగితే, ఎవరు నీకు హింస చేసేది, ఇతనేనా అని చెప్పి అడుగుతారు. నువ్వు చెప్పు, నేను ఇతన్ని వధిస్తాను అని చెప్పి అంటారనమాట పరీక్షిత్ మహారాజు. అప్పుడు ఆబ్వియస్ గా అందరికీ తెలిసింది, చూసిన ప్రతి ఒక్కరికి అర్థం అవుతా ఉంది అక్కడ అతని వల్లనే ఆ ఎద్దుకి హాని జరుగుతుంది అని. కానీ ఆ ఎద్దు ఏమంటుంది అంటే ధర్మదేవత ఎద్దు రూపంలో ఉంటారు. ఆయన ఏమంటారు అంటే, ఇది ఎవరి తప్పు అనేది నేను చెప్పలేకున్నాను,
ఇమ్మీడియట్ నేను చెప్పలేకున్నాను అని అంటారంట. అది ఎలా అంటే మనకి కళ్ళకి కనిపిస్తా ఉంది అతని వల్లనే ఇబ్బంది కలుగుతా ఉంది అని. కానీ ధర్మదేవత అలా చెప్పడం లేదు. ఎందుకంటే నాకు ఏది కష్టం వచ్చినా సరే అది నా పూర్వకర్మ ఫలం వల్లనే వస్తా ఉంది అని. ఏ కష్టానికైనా 3 కాజెస్ ఉంటాయి. ఇమ్మీడియేట్ కాజ్, ఇంటర్మీడియేట్ కాజ్, అల్టిమేట్ కాజ్ అని. ఇమ్మీడియేట్ కాజ్ ఏంటి అంటే ఇప్పుడు ఆ మహారాజు రూపంలో ఉండే వ్యక్తి, ఆ నల్లని వ్యక్తి. కానీ నిజమైన ఆ కారణం ఏంటి అంటే ఆ ధర్మదేవత ఆ ఎద్దు ఏమనుకుంటుంది అంటే నేను పూర్వంలో చేసిన కర్మల వల్లనే నాకు ఈ శిక్ష అనుభవిస్తుంది. కానీ అల్టిమేట్ కాజ్ ఏంటి అంటే నేను భగవంతుని మర్చిపోవడం వల్లనే, నేను శ్రీకృష్ణుడితో నాకున్న సంబంధాన్ని మర్చిపోవడం వల్లనే ఈ భౌతిక జగత్తుకు వచ్చాను. ఈ భౌతిక జగత్తుకి రావడం వల్ల ఈ కర్మఫలాలను అనుభవించడం వల్ల ఇతను నిమిత్త మాత్రంగా వచ్చి నాకు హాని చేస్తున్నాడే తప్ప ఇంకా వేరే కారణం లేదు అని చెప్పి చెప్తానంట. అంటే అప్పుడు వెంటనే పరీక్షిత్ మహారాజు నువ్వు ఇంతలా మాట్లాడుతున్నావు అంటే నువ్వు సామాన్యమైన ఎద్దు కాదు, నువ్వు సాక్షాత్తు ధర్మదేవతవి అని చెప్పి అప్పుడు చంపడానికి ప్రయత్నం చేస్తే అప్పుడు మరి కాళ్ళ మీద పడతాడు. అతను ఎవరు అంటే కలిపురుషుడు పరీక్షిత్ మహారాజు కాళ్ళ మీద పడి క్షమాపణ వేడుకొని శరణు వేడుకుంటాడు. అది వేరే స్టోరీ. అంటే ధర్మదేవత ఇక్కడ ఏం చేస్తుంది? ఎద్దు రూపంలో ఉన్న ధర్మదేవత తనకు హాని చేస్తున్నది ఆ కలిపురుషుడు అని తెలిసినా కూడా అతన్ని నిందించడం లేదు, అతని తప్పు పట్టడం లేదనమాట. అది మనం నేర్చుకోవాలన్నమాట. ఇతరులని ఎప్పుడు మనకి హాని చేశారని మనం కష్టం అనుభవిస్తున్నామని చెప్పి వాళ్ళలో మనము తప్పుల్ని ఎంచకూడదు. మనం ధర్మబద్ధంగా ఏమైతే ఫైట్ చేయాలో అది చేయాలి, చేయాలన్నమాట. నెక్స్ట్ ఇది ధృతి అంటే ధైర్యము అని చెప్తారు. తర్వాత శౌచం అంటే ఇది 2 రకాలుగా ఉంటుంది. బాహ్య శౌచము, అంతఃశౌచము. బాహ్య శౌచము అంటే మనము స్నానం చేయాలి, మన శరీరాన్ని క్లీన్ గా పెట్టుకోవాలి, మరియు మనము మంచి బట్టలు అంటే శుభ్రంగా ఉండే బట్టలు వేసుకోవాలి. అంతఃశుచి అంటే మనకు అంతరంగా కూడా మనకి ఎంతో మాలిన్యం అనేది ఉంది. అవి ఏంటివి అంటే కామ, క్రోధ, మోహ, లోభ, మదమాశ్చర్యాలు. వీటిని కూడా మనము శుభ్రపరచుకోవడానికి ట్రై చేయాలన్నమాట. ఎలా మనము అంతఃశుచి సంపాదించవచ్చు? హరే కృష్ణ మహామంత్రాన్ని జపించడం ద్వారా. అంతకు మించిన పవర్ఫుల్ టూల్, అంతకు మించిన పవిత్రీకరించే పద్ధతి ఇంకొకటి లేదు. హరినామాన్ని స్వీకరించడం ద్వారా, ప్రసాదం తినడం ద్వారా, భగవద్గీత భాగవతం చదవడం ద్వారా, మరియు శ్లోకాలు, భగవద్గీత శ్లోకాలు, భాగవత శ్లోకాలు పలకడం ద్వారా, మరియు శుద్ధ వైష్ణవులు చేసిన స్తుతులు జపించడం ద్వారా, కీర్తించడం ద్వారా మనము అంతరంగంగా కూడా శుద్ధి పొందవచ్చు అన్నమాట. ఆ తర్వాత అద్రోహం అంటే అసూయ లేకుండా ఉండడం అనమాట. ఇతరుల పట్ల అసూయ లేకుండా ఉండడం. మనము అసూయతోనే శ్రీకృష్ణ భగవాను పట్ల అసూయతోనే మనము ఈ భౌతిక జగత్తుకు వచ్చాము. అదే మనము భగవంతుడి మీద ఉన్న అసూయని మనము ఇతరుల మీద చూపిస్తున్నాము. ఎప్పుడైతే మనము ఇతరుల మీద అసూయ పడకుండా వాళ్ళు చేసిన మంచి పనిని మెచ్చుకుంటే మనకి మెల్లమెల్లగా ఇతరుల మీద అసూయ అనేది తగ్గుతుంది. ఎప్పుడైతే మనకి ఇతరుల మీద అసూయ అనేది తగ్గుతుందో ఆటోమేటిక్ గా భగవంతుడి మీద కూడా మనకి అసూయ అనేది తగ్గిపోతుంది అనమాట. అద్రోహం, అతిమానిన అంటే గౌరవాన్ని ఆశించకూడదు అనమాట. మనము అమానిన మానదేన అని చెప్తారు కదా శిక్షాష్టకంలో. అంటే మనకి ఇతరులు గౌరవం ఇచ్చినా ఇవ్వకపోయినా మనము ప్రతి ఒక్కరికి గౌరవం అనేది ఇవ్వాలి అని చెప్తారన్నమాట. ఇవన్నీ భవంతి సంపదం దైవీం అభిజాతస్య భారత. ఇవన్నీ దైవీ గుణ స్వభావాలు అని చెప్పి చెప్తారనమాట. నెక్స్ట్ శ్లోకంకి వెళ్దాము. 4th శ్లోకము ఆసురి గుణాల గురించి చెప్తారు ఇప్పుడు భగవంతుడు. 4th శ్లోకము దంభో దర్పో అభిమానశ్చ క్రోధః పారుష్యమేవ చ అజ్ఞానం చాభిజాతస్య పార్థ సంపదమాసురిం. హరే కృష్ణ. ఎవరైనా 4th శ్లోక ట్రాన్స్లేషన్ చదువుతారా?
హరే కృష్ణ మాతాజీ, నేను చదువుతున్నా. చదవండి చదవండి మాతాజీ, చదవండి. ఓ పార్థ, గర్వం, పొగరు, దురాహకారం, కోపం, పరుషత్వం, అజ్ఞానములనేది లక్షణములు అసుర స్వభావం కలిగిన వారికి చెందినవి. హరే కృష్ణ మాస్టర్. థ్యాంక్ యూ మాతాజీ. ఈ అసుర స్వభావాలు 6 లక్షణాల గురించి చెప్తారన్నమాట. అసుర స్వభావం అంటే ఎవరిలో ఉండేటివి ఇవి? రజస్తమ గుణాలలో ఉండే వ్యక్తిలో ఉండే లక్షణాలని అసుర స్వభావాలు అని అంటారనమాట. దంభో అంటే వాటికి ఉన్న వాటిని గొప్పగా చెప్పుకుంటారనమాట. అంటే ఇప్పుడు భగవంతుడికి శ్రీకృష్ణ భగవానుడు షడ్గుణైశ్వర్య సంపన్నుడు. షడ్గుణైశ్వర్యాలు ఏమేమి ఉన్నాయి భగవంతుడికి? 100% ఉంటాయన్నమాట. ఏంటి అవి? అందము, ఐశ్వర్యము, కీర్తి, ఆ జ్ఞానము, వైరాగ్యము, బలము, ఇవన్నీ శ్రీకృష్ణ భగవానుడిలో 100% ఉంటాయన్నమాట. కానీ మనము భగవంతుని యొక్క అంశలం కదా, కాబట్టి మనకు కూడా అవి ఆ లక్షణాలు 6 లక్షణాలైనా అనుకోండి, లేదా ఏదో ఒక లక్షణమైనా స్వల్ప మాత్రంలో ఉంటుందన్నమాట. ఏ ఒక్క లక్షణమైనా, ఇప్పుడు అందమైతే ఏమి, ఐశ్వర్యం అయితే, మెయిన్ గా ఐశ్వర్యం ఎవరికైతే ఉంటుందో వాళ్ళకి గర్వం అనేది ఎక్కువగా ఉంటుందన్నమాట. వాళ్ళకు ఉన్న వాటిని గొప్పగా చెప్పుకుంటారనమాట. కానీ భక్తులు మాత్రము వారికి ఏ గుణము వచ్చినా కూడా, ఐశ్వర్యం వచ్చినా, కీర్తి వచ్చినా, బలం వచ్చినా, ఇంకా వేరే ఏదైనా సరే వాళ్ళకి తెలుసు, ఇది భగవంతుడి శ్రీకృష్ణ భగవాన్ యొక్క కృప వల్లనే నాకు ఇది వస్తా ఉంది. పేరైతే ఏమి, ప్రతిష్ఠ అయితే ఏమి, ఐశ్వర్యం అయితే ఏమి, ఏదైనా సరే. కాబట్టి వాళ్ళు గర్వము చెందరనమాట. కానీ ఈ జ్ఞానం ఎవరికైతే లేదో, అంటే భగవంతుని వల్లనే మాకు ఇవి వస్తున్నాయి అనే జ్ఞానం ఎవరికైతే లేదో వాళ్ళకి నాకు ఇది ఉంది. ఎవరికైనా కొంచెం ఏవైనా లక్షణాలు, కొంచెం ధనం సంపాదించిన, కొంచెం జ్ఞానం ఎక్కువ ఉన్నా, కొంచెం ధనం సంపాదించిన, ఏదైనా కొంచెం వచ్చేసరికి నలుగురు వాళ్ళకి మర్యాద ఇవ్వడం స్టార్ట్ చేస్తారు, వాళ్ళకి ఇంపార్టెన్స్ ఇవ్వడం స్టార్ట్ చేస్తారు. వెంటనే వాళ్ళకి గర్వం అనేది వస్తుంటుంది అనమాట. దర్పము, దంభం అంటే తమకున్న వాటిని గురించి గొప్పగా చెప్పుకోవడం. దర్పం అంటే తమకు లేకపోయినా కూడా లేని వాటిని గురించి కూడా గొప్పగా చెప్పుకోవడం అనమాట. అభిమానం, ఎప్పుడైతే ఈ గర్వము దర్పము వస్తుందో వారికి అహంకారం అనేది వస్తుంది అనమాట. నాకే ఉంది, వీళ్ళంతా నా కింద, ఇతరులకు గౌరవం ఇవ్వడము తగ్గిపోతుంది అనమాట. ఎప్పుడైతే ఒక మనిషికి అహంకారం అనేది వస్తుంది, ఎదుటి వాళ్ళని లెక్క చేయరనమాట. ఆ తర్వాత క్రోధము, ఎవరైతే వాళ్ళ మాట వినలేదో వాళ్ళకి విపరీతమైన క్రోధం కూడా వస్తుంది. క్రోధం వస్తే ఏమైతుంది? పారుష్యంగా మాట్లాడతారు. పరుషంగా మాట్లాడతారు, ఇతరులు నొచ్చుకునే విధంగా మాట్లాడతారు అనమాట. అజ్ఞానం, దంభము, దర్పము, అభిమానము, క్రోధము, పారుష్యము, అజ్ఞానం, ఇవన్నీ ఆశ్రీ గుణ లక్షణాలు అని చెప్తారనమాట. నెక్స్ట్ శ్లోకంకి వెళ్దాము. 5th శ్లోక. దైవీ సంపద్ విమోక్షాయ నిబధ్నా యాసురీ మత మాసు చ సంపదం దైవీం అభిజాతోసి పాండవ. హరే కృష్ణ. 5th శ్లోక ట్రాన్స్లేషన్ చదవండి ఎవరైనా. కృష్ణ మాతాజీ. చదవండి మాతాజీ. ఓ పృథకుమార, ఈ లోకమున దైవాసురులని 2 రకముల జీవులు కలరు. దైవీ గుణములని అది కాదు మాతాజీ, ఫిఫ్త్ శ్లోక ట్రాన్స్లేషన్. సారీ మాతాజీ. దైవీ గుణములు మోక్షముకు అనుకూలములు, అసుర గుణ లక్షణములు బంధములను కలిగించును. ఓ పాండుపుత్ర, నీవు దైవీ గుణములతో జన్మించి ఉన్నందున శోకింపకుము. హరే కృష్ణ మాతాజీ. థ్యాంక్ యూ మాతాజీ. ఈ శ్లోకంలో శ్రీకృష్ణ భగవానుడు ఏం చెప్తున్నారంటే, దైవీ గుణాల గురించి చెప్పారు, ఆశ్రీ గుణాల గురించి చెప్పారు. ఇప్పుడు ఏమంటున్నారంటే, దైవీ సంపద్ విమోక్షాయ, దైవీ గుణములు ఉండేకి, దైవీ గుణములు అనేటివి మోక్ష మార్గంలో మనకి పురోగతిని కలిగిస్తాయి. దైవీ గుణాలు మోక్షానికి అనుకూలాలు అని చెప్తారనమాట. ఆ తర్వాత నిబధ్న ఆసురీ గుణాలు మనల్ని బంధిస్తాయి. బద్న అంటే బంధించడం, ఈ భౌతిక జగత్తులోనే ఉండేలా మనల్ని బంధిస్తాయి అని చెప్తున్నారు అనమాట. అప్పుడు
అర్జునుడికి డౌట్ రావచ్చు కదా, నేను ఈ కురుక్షేత్ర యుద్ధంలో ఇంతమందిని చంపుతున్నాను, మరి అది ఆసురీ గుణమా దైవీ గుణమా అని డౌట్ వస్తుంది కదా. అందుకని అతను అడగక ముందుకే భగవానుడు శ్రీకృష్ణ భగవానుడు చెప్తున్నానంట, ఓ అర్జున నువ్వేమి ఫీల్ అవ్వద్దు, నీకు అన్ని దైవీ గుణాలే ఉన్నాయి అని చెప్తున్నారనమాట. అంటే నువ్వు ఈ యుద్ధంలో ఆ యుద్ధం చేసినా సరే అది నీ ధర్మం అది స్వధర్మం. అర్జునుడికి ధర్మం ప్రకారం చూసినా కూడా అతను క్షత్రియ కాబట్టి తన ధర్మాన్ని తను చేస్తున్నాడు. కానీ అర్జునుడు ఫస్ట్ ధర్మం కోసం యుద్ధం చేసినా చివరికి అది భగవంతుని యొక్క సేవగా చేశారు. అది అత్యుత్తమమైన ధర్మము, భగవంతుని యొక్క ప్రీత్యర్థం చేశారు. ఏ స్వలాభం ఆలోచించకుండా ఆ భగవంతుని కోసం భగవంతుని చేతిలో ఒక పనిముట్టుగా ఉండి యుద్ధం చేశారు. కాబట్టి ఆ అర్జునుడివి నువ్వేం బాధపడద్దు అర్జున, నీలో ఉండేటివన్నీ దైవీ గుణాలే అని చెప్తున్నారు అనమాట భగవానుడు శ్రీకృష్ణ భగవానుడు. ఏ మనిషిలో అయినా సరే దైవీ గుణాలు రావాలన్నా ఆసురీ గుణాలు రావాలన్నా ఎలా అభివృద్ధి చెందుతాయి? ఒక మనిషిలో దైవీ గుణాలు ఆసురీ గుణాలు ఎలా అభివృద్ధి చెందుతాయి అంటే వాటికి మూడు కారణాలు చెప్తారనమాట. దానికి ఏంటి అంటే, ఒకటి జన్మ, రెండవది స్వభావము, మూడవది అభ్యాసము అని చెప్తారనమాట. జన్మ ద్వారా ఏంటి అంటే గన ఒకరు భార్యాభర్త ఇద్దరు కృష్ణ చైతన్యవంతులుగా ఉంటూ భగవంతుని ప్రార్థిస్తూ ప్రార్థించి భగవంతుని యొక్క కృప కోసము చూస్తూ ఓ కృష్ణ మాకు ఒక మంచి వైష్ణవుని మా ఇంట్లో ఆహ్వానించడానికి మాకు బ్లెస్సింగ్ ఇవ్వండి అని కృష్ణ చైతన్యంలో చేసే సంభోగ క్రియ కూడా నేనే అని చెప్తారనమాట. అంటే ముందు చాప్టర్స్ లో మనకి చెప్తారు కదా, ధర్మో అభివృద్ధ భూతేషు కామోస్మి భరతర్షభ, అంటే ధర్మబద్ధమైన కామం కూడా నేనే అని చెప్తారు శ్రీకృష్ణ భగవానుడు. అలా ఎప్పుడైతే భార్యాభర్త కృష్ణ చైతన్యంలో ఉండి సంభోగ ప్రక్రియ చేస్తారో పురుషుడి వీర్యం ద్వారా ఆత్మ అనేది స్త్రీ గర్భంలోకి ప్రవేశిస్తుంది అనమాట. ఒక మంచి ఆత్మ పుణ్యాత్మ అప్పుడు స్త్రీ గర్భంలోకి ప్రవేశిస్తుంది అనమాట. అలా కాకుండా కేవలము కామవాంఛతోనే భార్యాభర్తలు సంభోగం చేస్తే గన అప్పుడు ఎటువంటి ఆత్మ వస్తుంది అనేది మనం చెప్పలేము. దీన్నే మనము గర్భాధాన సంస్కారం అని కూడా అంటారనమాట. గర్భాధాన సంస్కారం కూడా ఒక సంస్కారం. మనము గర్భధాన సంస్కారం నుంచి అన్ని తర్వాత ప్రెగ్నెంట్ అయితే సీమంతము, నామకరణ సంస్కారము, మళ్ళీ అక్షరాభ్యాసము, ఇలా అన్ని సంస్కారాలను ఉంటాయన్నమాట. అంటే ఒక మనిషి పుట్టక ముందుకే కూడా సంస్కారాలు మొదలవుతాయన్నమాట. అలా ఎవరైతే గర్భధాన సంస్కారం చేస్తారో అటువంటి వాళ్ళకి మోస్ట్లీ వైష్ణవులు పుట్టే అవకాశం అనేది ఉంటుందన్నమాట. అలా దైవీ గుణాలు ఉండే పిల్లవాడు పుట్టే అవకాశం అనేది ఉంటుందన్నమాట. అలా జన్మ కూడా డిసైడ్ చేస్తుంది అనమాట ఒక మనిషిలో దైవీ గుణాలు రావాలా ఆశ్రయ గుణాలు రావాలా అనేది. ఆ తర్వాత స్వభావం, సరే జన్మ ఎలా ఉందో తెలియదు, కానీ స్వభావం అంటే పెరిగే వాతావరణం బట్టి, ఆ పిల్లవాడు ఏ వాతావరణంలో పెరిగాడు అనే దాన్ని బట్టి కూడా అతనిలో దైవీ గుణాలు పెంపొందుతాయా ఆశ్రీ గుణాలు పెంపొందుతాయా అనేటివి వస్తాయన్నమాట. ఇప్పుడు దీనికి కూడా ఒక స్టోరీ చెప్తారు. ఒక రైతు దగ్గర 2 రామచిలకలు ఉన్నాయన్నమాట. అవి 2 క్లోజ్ ఫ్రెండ్స్ అన్నమాట. వాటికి మాట్లాడడం కూడా వస్తుంది అనమాట. చిలకలకి ట్రైనింగ్ ఇస్తారు మాట్లాడడం. కానీ ఆ రైతుకి ఇంకేదో కష్టం వల్ల ఆ 2 రామచిలకల్ని అమ్ముకోవాల్సి వస్తుంది. అతను ఫస్ట్ చిలుకని ఒక పండితుడికి ఇస్తాడు, రెండో చిలుకని ఒక కసాయి వ్యక్తి తీసుకెళ్తాడు అనమాట. ఈ ఫస్ట్ చిలక పండితుడి ఇంట్లో ఉంటుంది కాబట్టి అది రోజు వేద మంత్రాలు వినడము, ఎవరైనా వస్తే వాళ్ళకి ఆ అతిథుల్ని ఎలా వాళ్ళు గౌరవం ఇస్తారు, అదంతా మాటలు కూడా పరుషంగా కాకుండా చాలా హంబుల్ గా మాట్లాడతారు. ఇవన్నీ విని ఆ వాతావరణంలో ఆ చిలక పెరిగింటుంది. రెండవ చిలక కసాయి వ్యక్తి ఇంట్లో పెరిగింటుందంట. అక్కడ అంతా ఆర్చుకోవడము, తిట్టుకోవడము, కొట్టుకోవడము ఇలానే ఉంటుంది. ఆ పరిస్థితుల్లో పెరిగింటుంది అనమాట. కొన్ని రోజుల తర్వాత ఆ రైతు నా చిలకల్ని చూస్తాను నేను ఎలా ఉన్నాయో అని చెప్పి వస్తాడనమాట. వస్తే ఫస్ట్ పండితుడి ఇంటికి వెళ్తాడు. ఆ చిలక పూర్వ యజమాని కదా, ఈయన గుర్తుపట్టి వెంటనే వచ్చారా, చాలా రోజులైంది వచ్చి
రండి రండి కూర్చోండి, మంచినీళ్ళు కావాలా, అది దాన్ని నేర్చుకున్న శ్లోకాలు అవన్నీ చెప్తుంది అనమాట. అప్పుడు రైతు చాలా సంతోషిస్తాడనమాట. సరే అయితే అని చెప్పి రెండో చిలక దగ్గరికి వెళ్తారనమాట. రెండో చిలక దగ్గరికి వెళ్తే అప్పుడు అది, వచ్చావా పాపిష్టోడా, నన్ను అమ్మేశావు, ఎప్పుడు వచ్చావు నన్ను చూడటానికి, పో ఎందుకు వచ్చావు, పో పో అని అంటుంది అనమాట. అంటే అంటే పెరిగే వాతావరణాన్ని బట్టి కూడా ఒక మనిషిలో దైవీ గుణాలు వస్తాయా, ఆశ్రీ గుణాలు వస్తాయా అనేది కూడా డిసైడ్ అవుతుంది అనమాట. ఇంకోటి లాస్ట్ది ఇంపార్టెంట్ది అభ్యాసం. అభ్యాసం అంటే ఒకరు జన్మ ఎలానైనా ఉండని కాక, ఒకరి పెరిగిన వాతావరణం ఎలానైనా ఉండని కాక, ఎవరైతే ఒక శుద్ధ భక్తుడి యొక్క సాంగత్యం దొరికి, ఒక గొప్ప గురువు యొక్క తన పూర్వజన్మ సుకృతి వల్లనో, లేదా ఒక గొప్ప వైష్ణవుడి యొక్క అపార కృప వల్లనో అతనికి ఒక గురువు దొరికి, ఆ గురువు పట్ల ఆసక్తిని పెంపొందించుకుని, ఆ గురువు చెప్పింది వింటూ అతను ఏదైతే ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చారో ఆ విధంగా సాధన చేయగలిగితే అతనిలో కూడా దైవీ గుణాలు వస్తాయి. భక్తి చేయడం ద్వారా, భక్తియుక్త సేవ చేయడం ద్వారా అతను చివరికి మోక్షం కూడా, భగవద్ధామం కూడా చేరవచ్చు. ఏమంటే వాళ్ళకి ఎప్పుడైతే ఆశ్రీ స్వభావంలో పెరిగిన స్వభావం సరిగా లేకపోయినా, జన్మ సరిగా లేకపోయినా, అటువంటి వాళ్ళకి కొంచెము కష్టం అనిపిస్తుంది, సాధన చేయడం కొంచెం కష్టం అనిపిస్తుంది, కానీ అసాధ్యమైతే కాదనమాట. అంటే ఒక గొప్ప వ్యక్తి యొక్క సాంగత్యం అనేది అంతటి పవర్ఫుల్ అన్నమాట. ఈ జన్మ ఏదైనా సరే, పెరిగిన వాతావరణం ఏదైనా సరే, ఒక గొప్ప వైష్ణవుడు యొక్క సాంగత్యం దొరికితే అతని జీవితమే మారిపోతుంది అనమాట. అంతే కదా, శ్రీల ప్రభుపాదుల వారు 70 ఏళ్ల వయసులో అమెరికాకి వెళ్ళారు. అమెరికాకి వెళ్తే అక్కడ అంతా ఎలా ఉన్నారంటే అక్కడ ఉన్న యువత మొత్తము డ్రగ్స్ కి అలవాటు పడుతూ తాగడము, తిరగడము, డ్రగ్స్ వ్యామోహంలో ఉండడము, హిప్పీలు అంటారనమాట వాళ్ళని. అలాంటి వాళ్ళు ఎప్పుడైతే ప్రభుపాదుల వారి సాంగత్యంలోకి వచ్చారో వాళ్ళు మద్యపానం మానేశారు, డ్రగ్స్ మానేశారు, జూదం ఆడడం మానేశారు, అక్రమ సంబంధాలు మానేశారు. మానేసి 4 నియమాలు పాటిస్తూ హెడ్ షేవ్ చేసుకొని ప్రభుపాదుల వారి నుంచి దీక్షను తీసుకొని వాళ్ళు భగవద్ధామం కూడా చేరారనమాట. అంటే ఒక గొప్ప వైష్ణవుడి యొక్క కృపనో, లేదా మన సుకృతి వల్లనో ఒక గొప్ప వైష్ణవుడి యొక్క సాంగత్యం మనకు దొరికింది అంటే, అప్పుడు ఈ జన్మైనా సరే, ఈ మన పెరిగిన వాతావరణమైనా సరే, ఏదైనా ఉండని కాక మనము కృష్ణ చైతన్యంలో నెలకొల్పబడతాము. మనం భగవద్ధామం, మన మానవ జీవితం యొక్క ఉద్దేశము భగవద్ధామం చేరడం, భక్తియుక్త సేవ అనేది మనము నెరవేర్చుకోవచ్చు అని చెప్తారనమాట. ఈ అభ్యాసం అనేది ఇప్పుడు వాల్మీకి మహర్షి ఉన్నారు. వాల్మీకి మహర్షి ఒక బోయవాడు. అతని జన్మ అటువంటిదే, మరి పెరిగిన వాతావరణం కూడా అటువంటిదే, అతను చేసే పని కూడా హంటింగ్ అన్నమాట. ఎప్పుడైతే నారదముని వాల్మీకి మహర్షి దగ్గరికి వచ్చి తన సాంగత్యాన్ని ఇస్తారో, వాల్మీకి మహర్షికి రామ అని పలకమంటారు నారదము. పలకమంటే అతనికి రామ అని పలకడం కూడా రాదు. వాల్మీకి మహర్షికి రాదు. రాకపోయేసరికి నారదముని ఏమని చెప్తారు, నువ్వు రామ అని పలకలేకపోతున్నావు కదా, మరా 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 మర అని పలుకు అని చెప్తాడనమాట. అలా మరా మరా అని పలుకుతా ఉంటే అతని రామ 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 అని పలికి 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 ఆయన ఎంత హరినామం వల్ల ఎంత పవిత్రీకరించబడతారంటే లాస్ట్ కి ఆయన గొప్ప కవి అయ్యి, ఆది కవి అయ్యి రామాయణాన్ని కూడా రాస్తారనమాట. అంటే ఒక శుద్ధ భక్తుడి యొక్క సాంగత్యం అనేది ఎంతటి పవర్ఫుల్ అనేది చెప్తారనమాట. ఈ అభ్యాసానికి ఏబిసిడి అని చెప్తారు. ఏ అంటే అసోసియేషన్, అంటే భక్తుల యొక్క సాంగత్యము, గురువు యొక్క సాంగత్యము, గురువుని స్వీకరించడము. ఇది ఏ అంటే అసోసియేషన్. బి అంటే బుక్ రీడింగ్. బుక్ రీడింగ్ చదవడం ద్వారా ఏమవుతుంది, ఇప్పుడు భగవద్గీత, భాగవతము చదవడం ద్వారా ఏమవుతుందంటే ఈ శాస్త్రం అనేది అద్దం లాంటిది అనమాట. అంటే శాస్త్రం చదవడం ద్వారా మనలో ఏ గుణాలు ఉన్నాయి, భగవంతుడు ఏ గుణాలలో ఉండమని చెప్తున్నారు, అసలు మన ప్రాబ్లం అనేది తెలుస్తుంది. అసలు నేను ఏ స్టేజ్ లో ఉన్నాను అనేది మనం తెలుసుకుంటే దాని నుంచి ముందుకెళ్ళడానికి మనకి సొల్యూషన్ అనేది దొరుకుతుంది.
అసలు శాస్త్రమే చదవకపోతే మనం ఏం చేస్తే అదే రైట్ అనుకుంటాం అనమాట. కాబట్టి బి అంటే బుక్ రీడింగ్, భగవద్గీత భాగవతం చదవడం ద్వారా మన ఏది తప్పు ఏది రైట్ అనేది తెలుస్తుంది అనమాట. ఆ తర్వాత సి, ఏ అంటే అసోసియేషన్, బి అంటే బుక్ రీడింగ్, సి అంటే చాంటింగ్, హరే కృష్ణ మహామంత్రాన్ని జపం చేయడం ద్వారా ఈ ముల్లోకాలలో హరినామాన్ని మించిన పవిత్రీకరణ పద్ధతి ఇంకొకటి లేదు అని చెప్తారనమాట. శ్రీ చైతన్య మహాప్రభు ఈ కలియుగ వాసులకు ఇచ్చిన గొప్ప వరము హరే కృష్ణ మహామంత్రం. హరే కృష్ణ మహామంత్రాన్ని జపించడం ద్వారా, కీర్తించడం ద్వారా మనలో ఉన్న అరిషడ్ వర్గాలన్నీ పోయి మన హృదయము పరిశుభ్రమవుతుంది అని కూడా చెప్తారనమాట. ఆ తర్వాత ఏ అంటే అసోసియేషన్, సాంగత్యము, బి అంటే బుక్ రీడింగ్, భగవద్గీత భాగవతం చదవడము, సి అంటే చాంటింగ్, హరే కృష్ణ మంత్రాన్ని చాంటింగ్ చేయడము, ఆ తర్వాత డి అంటే డైటీ వర్షిప్ అండ్ డైట్ అంటే ప్రసాదం మాత్రమే స్వీకరించడం ద్వారా, మరియు డైటీ వర్షిప్ అంటే భగవంతుని యొక్క సేవలో నిమగ్నం అవ్వడం ద్వారా, అంటే భగవంతుడికి భోగ ఆఫర్ చేయడం అయితే ఏమి, భగవంతుడికి మాలలు కుట్టడం అయితే ఏమి, ఆ తర్వాత భగవంతుని యొక్క పాత్రలు క్లీన్ చేయడం అయితే ఏమి, గుడిని శుభ్రం చేయడం అయితే ఏమి, కృష్ణ చైతన్యాన్ని ప్రచారం చేయడంలో అయితే ఏమి, ఇలా పాల్గొనడం ద్వారా, ఈ 4 చేయడం ద్వారా ఏమవుతుంది అంటే, ఇప్పుడు హరే కృష్ణ మహామంత్రం అనేది మెడిసిన్ అన్నమాట. మెడిసిన్ అంటే ఈ భవరోగానికి మందు లాంటిది మెడిసిన్. ఈ మెడిసిన్ ఎప్పుడైనా పని చేయాలంటే ఏం చేయాలి, మనం పథ్యం పాటించాలన్నమాట. పథ్యం అంటే ఏంటి అంటే ఆ 4 నియమాలు ఏంటివి? జూదం ఆడకూడదు, మాంసభక్షణ చేయకూడదు, అక్రమ సంబంధాలు పెట్టుకోకూడదు, మరియు మత్తు పానీయాలు స్వీకరించకూడదు. ఇవి పాపపు జీవితపు 4 స్తంభాలు అన్నమాట. ఎప్పుడైతే వీటికి దూరంగా ఉండి జపం చేస్తుంటే అప్పుడు మందు చేస్తున్నాము, పథ్యం కూడా పాటిస్తున్నాము, కాబట్టి మందు బాగా పనిచేస్తుంది అనమాట. ఆ తర్వాత మనము భగవంతుని సేవలో కూడా నిమగ్నం అవ్వడం ద్వారా భగవంతుని యొక్క కృప కూడా మనకు లభిస్తుంది. కాబట్టి ఇక్కడ ప్రభుపాదుల వారి భాష్యంలో ఏం రాస్తున్నారంటే, ఒకరి జన్మ ఎలా ఉన్నా సరే, ఒకరు ఏ వాతావరణంలో పెరిగినా సరే, అభ్యాసం ద్వారా, ఒక గురువు కింద అభ్యాసం ద్వారా మనము ఈ దైవీ గుణాలను పెంపొందించుకొని కృష్ణ చైతన్యంలో భక్తి చేస్తూ మనము మానవ జీవితం యొక్క అత్యున్నత లక్ష్యమైన భగవద్ధామాన్ని చేరుకోగలుగుతాము అని చెప్పి కూడా రాస్తున్నారనమాట. హరే కృష్ణ. ఈరోజు క్లాసు ఇంతటితో ముగిస్తున్నాను. నెక్స్ట్ క్లాస్ లో భగవంతుడు ఆసురి గుణాల గురించి చాలా విశ్లేషంగా చెప్తారు. నెక్స్ట్ క్లాస్ లో చూద్దాము. ఈ అవకాశం ఇచ్చినటువంటి పరాభక్తి మాతాజీకి, మధురాపతి ప్రభుజీకి నేను కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాను. మీకు ఏవైనా డౌట్స్ ఉంటే అడగండి, చెప్పడానికి ట్రై చేస్తాను. హరే కృష్ణ. దండవత్ ప్రణామ్ టు ఆల్. హరే కృష్ణ. హరే కృష్ణ మాతాజీ, అన్ని చాలా బాగా ఎక్స్ప్లెయిన్ చేస్తున్నారు మాతాజీ. అర్థమైందా మాతాజీ? బాగా అర్థమైంది. 26 వైష్ణవ లక్షణాలు అర్థమైంది మాతాజీ. హరే కృష్ణ. డిస్టర్బెన్స్. ఏబిసిడి అంటే చెప్తారా ఎవరన్నా? అభ్యాసం ఏబిసిడి అంటే? ఏ అంటే అసోసియేషన్ ఆఫ్ డివోటీస్ మాతాజీ, బి అంటే బుక్ రీడింగ్, సి అంటే చాంట్, డి అంటే డీటీ వర్షిప్ అండ్ డైట్. హరే కృష్ణ మాతాజీ, నా దగ్గర డిస్టర్బెన్స్ ఉంది, ఆఫ్ చేస్తాను మాతాజీ. ఓకే మాతాజీ, చాలా బాగా విన్నారు అయితే క్లాస్. ఓకే మాతాజీ, ఇంకెవరికైనా ఏదైనా డౌట్ ఉంటే అడగండి, లేదంటే హరే కృష్ణ మహామంత్రం అని చెప్పి క్లాస్ ఎండ్ చేద్దాం.